నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారుగా ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. అంతేకాకుండా స్లాటెడ్ సర్వదర్శన టికెట్స్, దివ్య దర్శన టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకు మరియు ఎలాంటి టికెట్ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారుగా ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ తెలుసుకుందామండి. అంతేకాకుండా తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేది ఈ రోజు ఇస్తున్నారు, ఇంకా ఎన్ని టికెట్లు మిగిలి ఉన్నాయా, కంప్లీట్ అయిపోయాయా అనే పూర్తి వివరాలు ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు సుమారుగా 1 నుంచి 2 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ఇక స్లాటెడ్ సర్వదర్శన టికెట్స్ కలిగి దివ్య దర్శన టోకెన్స్ కూడా కలిగి ఉన్నటువంటి భక్తులకు మాత్రం సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఇకపోతే ఎలాంటి టికెట్లు లేకుండా ఉచిత దర్శనానికి ఎవరైతే వెళ్తున్నారో అటువంటి భక్తులకు 8 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. సో ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులందరూ కూడా వైకుంఠంలోని 4 కంపార్ట్మెంట్లలో వేచి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారు. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో సాధారణంగా ఉన్నటువంటి భక్తుల యొక్క రద్దీ, ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు ఒకసారి గమనించగలరు. ఇక నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య 67,294 మంది కాగా స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 22,765 మంది. నిన్నటి రోజు స్వామివారి హుండీ ఆదాయం 2.94 కోట్లు. ఇకపోతే తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ చూసామంటే ఈ రోజుకి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా పూర్తయిపోవడం అనేది జరిగిందండి. సో ఈ రోజుకి సంబంధించిన టికెట్లు కంప్లీట్ అయిపోయాయి అంటే మళ్ళీ రేపు ఉదయం 3 గంటల నుంచి 7 గంటల లోపల దర్శనం అయ్యేటువంటి టికెట్లు కూడా ఈ రోజే ఇవ్వటం అనేది జరుగుతుందండి. అవి కూడా తీసేసుకున్నారు భక్తులు. టికెట్లు కంప్లీట్ అయిపోయాయి అంటే కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారు. ప్రతిరోజు ఉదయం 3 గంటలకి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ఏరియాల్లో ఆఫ్లైన్లో టికెట్స్ అనేటివి పొందవచ్చు. అలిపిరి మెట్ల మార్గం మధ్యలో టికెట్లు ఏవి ఇవ్వటం లేదండి. అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే టికెట్స్ అనేది ఇస్తున్నారు. టికెట్స్ తీసుకునే ప్రతి ఒక్క భక్తుడు మీ యొక్క ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్ అనేది తప్పనిసరిగా తీసుకువెళ్ళాలండి. మరియు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళేటువంటి భక్తులకి నడక మార్గం మధ్యలో 50వ మెట్టు దగ్గర ఆఫ్లైన్లో టికెట్స్ అనేది తీసుకోగలరు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి టికెట్స్ అయితే ఇవ్వటం అనేది జరుగుతుంది. టికెట్స్ తీసుకున్నటువంటి భక్తులకు టికెట్స్ పైన ఎటువంటి స్కానింగ్ లాంటివి నడక మార్గం మధ్యలో కానీ లేదా వాహనాల ద్వారా వెళ్ళేటువంటి భక్తులకు కానీ ఎటువంటి స్కానింగ్ అనేది లేదు. కనుక మీ యొక్క వసతిని బట్టి మీరు నడిచి కానీ లేదా వాహనాల ద్వారా కానీ తిరుమలకైతే చేరుకోగలరు. ఎవరైతే ఎస్ఎస్టీ డిడి టోకెన్స్ టికెట్స్ తీసుకొని తిరుమలకు వెళ్తున్నారో అటువంటి వారికి స్వామివారి దర్శనానికి కాస్త తక్కువ సమయం అయితే పట్టే అవకాశం అనేది ఉందండి. ఎవరైతే శ్రీవారి భక్తులు టికెట్స్ లేకుండా ఉచిత దర్శనానికి అనగా డైరెక్ట్ క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనానికి వెళ్ళిపోతున్నారో అటువంటి భక్తులకు స్వామివారి దర్శనానికి కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం అనేది ఉంది. సో ఇవ్వండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దర్శన అప్డేట్స్. మరి రేపటి అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.